ఈరోజు నేను మసాలా క్యాప్సికమ్ రెడీ చేస్తున్నాను. ఇగో ఇలా క్యాప్సికమ్ను కడిగి మంచిగా ఇలా కట్ చేసుకోవాలి. ఇది పగిలిపోకుండా మంచిగా కట్ చేసుకోవాలి. ఇది నేను పక్కకు పెట్టుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ టమాటా వేయించి ఫ్రై చేసి ఉంచుకున్నా. ఇగో ఆనియన్ ఫ్రై చేసి ఉంచుకున్నాను. ఎండు కొబ్బరి కొంచెం వేయించి ఉంచుకున్నాను, పచ్చి వాసన పోయేటట్టు. నువ్వులో వేయించి ఉంచుకున్నాను. నేను ఇవి గసగసాలు వేసుకునేది, కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లిపాయలు, కొంచెం ఇవన్నీ మసాలా దినుసులు, కొంచెం సోంపు, ఇవన్నీ నేను ఒక మిక్సీ జార్లో వేసుకుంటాను. ఫస్ట్ గసగసాలు, పూలు, ఎండు కొబ్బరి, మసాలా దినుసులు, సోంపు, వెల్లుల్లిపాయలు, కొంచెం చింతపండు, దీంట్లోనే 2 స్పూన్ల ధనియా పౌడరు, వేయించి పెట్టుకున్న ధనియా పౌడర్ ఇది, 1 స్పూన్ జీరా పౌడరు, 3 స్పూన్ కారము. ఎవరికి ఎంత కారం కావాలో అంత వేసుకోండి. నేను మా ఇంట్లో తినేటంత వేసుకుంటున్నాను. 2 స్పూన్ సాల్ట్, రుచికి తగ్గ సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నా. మిక్సీ పట్టుకుందాం దీన్ని. ఇది కొంచెం పౌడర్ అయింది. దీనిలో కొత్తిమీర, మంచి కడుక్కున్న కొత్తిమీర, ఇగో కడిగి వేసుకున్న పుదీనా నేను యాడ్ చేసుకుంటున్నాను. అది ఎవరి ఇష్టం వాళ్ళది, కానీ ఇలా యాడ్ చేసుకుంటే మంచిది, టేస్ట్ కూడా వేరే వస్తుంది. వేసుకొని మిక్సీ పట్టుకుందాము. నేను ఇప్పుడు ఈ మసాలా పేస్టుల్ని అంతా టమాటా వేయించి పెట్టుకున్న టమాటా యాడ్ చేసుకుంటున్నా. ఫ్రై చేసి పక్కన పెట్టిన ఆనియన్ యాడ్ చేసుకుంటున్నా. ఇది ఇప్పుడు మెత్తగా దాన్ని పేస్ట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించుకుందాము. ఒక కడాయి పెట్టుకుంటున్నా. దీనికి సరిపడా ఆయిల్ వేసుకుంటా. నేను దీంతో 3 స్పూన్లు వేసుకున్నాను, కానీ ఎవరికి ఎంత కావాలో అంత వేసుకోండి. ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర. ఇవి కొంచెం చిటపట అంటున్నాయి. ఇంకా దీంట్లో కరివేపాకు, పచ్చ దంచిన వెల్లుల్లి యాడ్ చేసుకుంటున్నా. ఓన్లీ వెల్లుల్లి, కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నా. ఇది క్యాప్సికమ్ స్టఫింగ్ చేసుకుందాము. ఇది దీనిలో ఫుల్ వేసినాక ఒకటి మనం దీనిలో ఆపే నింపుకోండి. మిగతా గ్రేవీ కొంచెం మిగిలించి దానిలో పోస్తాము. దీనిలో ఒకటి ఇలా స్టఫ్ చేసుకుంటూ దాన్ని సిమ్లో పెట్టేసుకోండి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్నదంతా ఇలా కడాయిలో పెట్టేసుకున్న పోపులా దాన్ని నేను ఇప్పుడు మూత మూసేస్తా. సిమ్ములో ఒక 10 నిమిషాలు దీన్ని ఇలా కుక్ చేసుకున్నాము. తర్వాత మిగిలిపోయింది, ఇంత పేస్ట్ మిగిలిపోయింది. దీన్ని అది కుక్ అయినాక ఇది వేసుకున్నాం. తర్వాత ఇది నేను ఈ విధంగా మలుచుకొని చూస్తున్నాను. ఇది ఇంకా అవ్వలేదు, కొంచెమే ఫ్రై అయినాయి. ఇంకా ఇవి మగ్గాలి బాగా. ఇది ఇలా మళ్ళీ పోతే గ్రేవీ దీంట్లో పడితే మాడిపోతుంది గ్రేవీ.
అందుకే నేను ఇలా జాగ్రత్తగా దీన్ని కొంచెం క్యాప్సికం మగ్గినాక దీన్ని మళ్ళీ సెట్ చేసుకున్నాం. 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. మళ్ళీ తర్వాత 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఇప్పుడు చూసుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఇక మగ్గిపోయింది మంచిగా. ఇప్పుడు మనం ఆ గ్రేవీ గురించి అది యాడ్ చేసుకుందాము. ఈ గ్రేవీలో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని ఇలా యాడ్ చేసుకుందాము. ఇంకా కావాలంటే ఇంకా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే చేసుకుంటున్నా. కలుపుకుందాం. ఫస్ట్ దీన్ని ఇలా మిక్స్ చేసుకుంటే కొంచెం మళ్ళీ ఒక 5 మినిట్స్ దీన్ని అలా పెట్టేసి 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేద్దాము. 5 మినిట్స్ తర్వాత ఇంకా దింపేసుకోవచ్చు. ఇప్పుడే వాటర్ యాడ్ చేసినాం కాబట్టి ఇది కొంచెం బాగా మరగాలి. ఇలా బబుల్స్ లాగా రావాలి. వచ్చినాక దీన్ని మళ్ళీ సిమ్లో పెట్టుకున్నాం. హై ఫ్లేమ్లో పెడితే అది గ్రేవీ నల్లగా అవుతుంది, మాడిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు చూడడానికి మంచిగా అనిపించదు. అందుకు సిమ్లో పెట్టుకొని 5 మినిట్స్ దీని బబుల్స్ వచ్చేలా ఉంచుకుంటాం. 2 మినిట్స్ తర్వాత ఇది నేను కొంచెం కస్తూరి మెంతి యాడ్ చేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్ మాత్రమే. ఇది మీ దగ్గర ఉంటే మాత్రం వేసుకోవచ్చు. ఇది బాగా స్మెల్ వస్తుంది, కొంచెం టేస్ట్ కూడా వేరేలా మారుతుంది, మంచిది. మస్తు స్మెల్ వస్తుంది, గుమగుమలాడుతుంది, సూపర్ ఉందండి. తినేయాలనిపిస్తుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇంకొక 1 మినిట్ ఉందాం. కొంచెం ఆయిల్ పైన కావాలి, అప్పటిదాకా మూత మూసాలి. ఇప్పుడు ఇలా ఆయిల్ పైనకి వచ్చేసింది, అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసిన ఇది ఇంకా వేరే దాంట్లోకి తీసుకుందాం. వేడి వేడి మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. గుమగుమలాడుతుంది. ప్లీజ్ అండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.